శాండ్విచ్ మసాజ్. అదేరా ఆడ మగ అని అడుగుతున్నారు అందుకు. బ్యాంక్ అకౌంట్ ఎంత గొప్ప అన్ని ఇక్కడే దాడికి తెలుసుకుంటున్నారు. లేడీస్ తో పని కాబట్టి ఫీమేల్ అని పెట్టి ఫిమేల్. ఎస్. హౌ మెనీ అప్పుడు నేను మీటింగ్ పెట్టాను వీరితో ఫ్లైట్లో కొంచెం జాగ్రత్త. What? నో. What no? నో ఈజ్ నో. Shit. పోయాడు తేడాగాడు. ఆగిపోయినట్టున్నావేంట్రా? ఆఫీసర్ ఎక్కడికి వెళ్తారు? మీరు ఎవరు అనుకుంటున్నారేమో, నేను మీరు అనుకున్న అబ్బాయిని కాదు, వేరే అబ్బాయిని. అవును, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. కలెక్టర్ గారు పిలవమన్నది ఈ అబ్బాయినే. కలెక్టర్ గారా? అవును, కలెక్టర్ గారే. పదండి. ఏమయ్యా కిలో ఎంతవి? 60 రూపాయలు సార్. అబ్బా 60 రూపాయలే? వేరే మాట చెప్పు. సరే అయితే ఓ 10 రూపాయలు ఇవ్వండి. అదేంటది ఒకేసారి కిలో 60 అని చెప్పి 10కి దిగిపోయావు? నేను చెప్పింది కిలో కాదు, మీరు తినదానికి. అబ్బా జోకులు వేస్తున్నాడు రా వీడేడి. మళ్ళీ రే మళ్ళీ మీ ఫ్రెండ్ ఆ స్కార్ప్లో ఉన్నాడు, వాడితో పాటు వస్తావా వాడిని ఎత్తుక్కుంటూ వస్తావా? నేను శంకరన్, నేను చెల్లిని మాట్లాడుతున్నానండి. ఒకసారి మా అన్నకి ఫోన్ ఇస్తారా? అదేనమ్మా, శంకర్ బాబు చెల్లి మాట్లాడుతున్నాడు. హలో అన్నయ్య, కేసు ఏంటి 5 రోజులు వాయిదా వేశారు? తీర్పు మనకు అనుకూలంగా వస్తుందో రాదని అందరం కంగారు పడుతున్నాం. మనకే వస్తుందిగా. సరే అన్నయ్య, 1 నిమిషం అమ్మ నీతో మాట్లాడిద్దంట. అమ్మా. నాన్న శంకర్, అమ్మా నువ్వేం దిగులు పడ, నీ మనసులాగా అంతా బాగానే జరుగుతుంది. దేవుడు మనిషి కాదు కదా, మంచి చేస్తాడు. ఇదిగో మన పక్కింటి దొరక నీతో మాట్లాడుతున్నా, ఒక్కసారి మాట్లాడినా. శంకరన్న, నాన్న దుబాయ్లో పనిచేస్తూ గుండెపోటుతో హాస్పిటల్లో చనిపోయాడు. శవాన్ని ఊరికి పంపితే డబ్బు ఖర్చు అవుతాయని ఆ డబ్బు కేసు కోసం నీకే పంపమని చివరి కోరికగా చెప్పమన్నాడన్న. అమ్మా నేను మాట్లాడపోతున్నాను, తర్వాత చేస్తాను. చెప్పు. నీళ్ళు అయిపోయినాయండి, ఏం చేయమంటారు? నేను పైప్ లైన్లో ఇరుక్కుపోయానే, తర్వాత చేస్తాను పెట్టే. చెప్పు. నీళ్ళు అయిపోయినాయి, ఏం చేయమంటారు? నేను పైప్ లైన్లో ఇరుక్కుపోయానే, తర్వాత చేస్తాను పెట్టే. ఇదేంటిది ఒకే సమాధానం 2 సార్లు చెప్తున్నావు? 2 పెళ్ళాలు ఉన్నప్పుడు 2కి చెప్పాలిగా. ఇద్దరా ఏం చేసుకుంటావు? మీరు తగలక ముందు లీగల్గా 2, ఇల్లీగల్గా 20 మంది ఉండేవాళ్ళు. నీ పర్సనాలిటీ పర్సనల్ ఎక్కలేదు.